సొంతింటి ఇల్లు ప్రతి పేదవాడి కల. రాను రాను నిర్మాణ వ్యయం పెరిగిపోతూ ఉండడంతో పేదలు సొంతంగా ఇల్లు కట్టుకోలేని పరిస్థితి. పట్టణ పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు గత టీడీపీ ప్రభుత్వం టిట్కో ఇళ్ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టింది. అప్పట్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం అందరికీ ఇళ్లు కింద ఏపీకి దాదాపు 7 లక్షల ఇళ్లు మంజూరయ్యాయి. అందులో 3.19 లక్షల ఇళ్లు పట్టణ పేదలకు నిర్మించేందుకు పనులు ప్రారంభించారు. 2014-19 మధ్య కాలంలో ఇళ్ల నిర్మాణాలు ఓ కొలిక్కి వచ్చాయి. స్వల్ప పనులు తప్ప దాదాపు పూర్తయ్యాయి. అయితే 2019లో జగన్ ప్రభుత్వం ఏర్పడడం పేదలకు శాపంగా మారింది. టిట్కో ఇళ్లు పంపిణీ చేస్తే చంద్రబాబుకు మంచి పేరు వస్తుంది అని రాజకీయ దురుద్దేశంతో నిర్మాణాలను ఆపివేసింది. కాంట్రాక్టర్లకు బిల్లులు పెండింగ్లో పెట్టింది. 3 ఏళ్ల పాటు వాటి గురించి పట్టించుకోలేదు. ఇళ్లు పూర్తి చేసి తమకు అప్పగించాలని లబ్ధిదారులు మొరపెట్టుకున్నా వినలేదు. అయితే ఎన్నికల ముందు టిట్కో ఇళ్లు పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తామని జగన్ సర్కార్ ఉత్తుత్తి హడావిడి చేసింది. అది కూడా పేరుకు అతి కొద్ది నిర్మాణాలను పూర్తి చేసింది. వాటికి వైసీపీ రంగులేసి వదిలేసింది. తాగునీరు, రోడ్లు వంటి కనీస వసతులు కూడా కల్పించలేదు. దీంతో ఆ ఇళ్లలో లబ్ధిదారులు ఉండలేని పరిస్థితి. గత వైసీపీ ప్రభుత్వం నిర్మాణాలు పూర్తి చేయకపోవడంతో చాలా వరకు టిట్కో ఇళ్ల సముదాయాలు అసంపూర్తిగా నిలిచిపోయాయి. సంరక్షణ లేక శిథిలావస్థకు చేరుకున్నాయి. చాలా ప్రాంతాల్లో ముళ్ల పొదలు పెరిగాయి. అసాంఘిక కార్యకలాపాలకు నిలయాలుగా మారాయి. ఇటీవల ఎన్నికల్లో టీడీపీ కూటమి ప్రభుత్వం రావడంతో లబ్ధిదారులు ఆశలు మళ్లీ చిగురించాయి. ఇప్పటికైనా టిట్కో ఇళ్లు పూర్తి చేసి తమకు అప్పగించాలని కోరుతున్నారు. నిర్మాణాలు పూర్తి చేయడంతో పాటు మౌలిక వసతులు కల్పించాల్సి ఉంది. పలు ప్రాంతాల్లో పట్టణాలకు దూరంగా ఇళ్ల సముదాయాలు ఉండడంతో రవాణా, మార్కెట్, పాఠశాలలు, రేషన్ సరఫరా తదితర సౌకర్యాలు కల్పించాలి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 4 విడతల్లో 52,318 టిట్కో ఇళ్లు మంజూరు చేశారు. 30,672 ఇళ్ల నిర్మాణాలు 85 నుంచి 90% పూర్తయ్యాయి. చాలా వరకు గృహ ప్రవేశాలకు సిద్ధంగా ఉన్న సమయంలో 2019లో వైసీపీ ప్రభుత్వం రావడంతో ఆగిపోయాయి. ఆ ఇళ్ల గోడలకు వైసీపీ రంగులు వేసి వదిలేశారు. కర్నూలు జిల్లాలో 16,595 ఇళ్లు పూర్తయ్యాయి. అందులో 5,616 లబ్ధిదారులకు అప్పగించగా 150 ఇళ్లలో కూడా లబ్ధిదారులు చేరలేదు. తాగునీరు, రోడ్లు వంటి కనీస మౌలిక వసతులను వైసీపీ ప్రభుత్వం కల్పించకపోవడమే కారణం. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో పలు ఇళ్లు శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. ముళ్లకంప పొదలు పెరిగి అసాంఘిక కార్యకలాపాలకు నిలయాలుగా మారాయి. ఉమ్మడి అనంతపురం జిల్లాలో టిట్కో ఇళ్ల సముదాయాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. చాలా ప్రాంతాల్లో ముళ్ల పొదలు పెరిగిపోయాయి. ఇక అప్పటి టీడీపీ ప్రభుత్వం వివిధ ప్రాంతాల్లో 50,914 ఇళ్ల నిర్మాణం చేపట్టింది. అప్పట్లోనే 70% నిర్మాణ పనులు పూర్తి చేశారు. ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం 34,642 టిట్కో ఇళ్లను రద్దు చేసింది. కేవలం 16,272 మందికి ఇళ్లు కట్టిస్తామని ప్రకటించింది. అవి కూడా పూర్తి చేయలేదు. తాడిపత్రి పరిధిలో 5,184 ఇళ్లకు గాను 370 ఇళ్లను లబ్ధిదారులకు అప్పగించింది. కాంట్రాక్టర్లకు 40 కోట్లకు పైగా బిల్లులను పెండింగ్ లో పెట్టింది. దీంతో ఇళ్ల నిర్మాణాన్ని ఆపివేశారు.